ఒక సీరియల్ కూడా మంచిది వేయట్లేదు. ఎప్పుడు చూసినా గొడవలే. ఈ నరకం అంతా మనం చూడాలి. అమ్మా, ఏంటే మొహం అలా పెట్టేశావు? అదొచ్చేసి అదొచ్చేసి స్కూల్లో ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారమ్మా. ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 100 మార్క్స్ అమ్మా. ఏంటి 100 మార్క్సా? 100 మార్క్స్ తెచ్చుకొని ఏంటమ్మా మూతి ఎలా పెట్టుకున్నావు? అదేదో నవ్వుతో చెప్పు. 100 మార్క్స్ అమ్మా. ఉండు, ఆ పక్కింటి సరస్వతి ఎన్ని మాటలంది? నీ కూతురికి సరిగ్గా చదువు రాదు కదా, ఒక్క సబ్జెక్ట్ అయినా పాస్ అవుతుందా అని అడిగింది కదా. 100 మార్క్స్ తెచ్చుకున్నావే నువ్వు. ఖచ్చితంగా ఈ రోజు దాని పని చెప్పాల్సిందే. అవును, ఏ సబ్జెక్ట్ లో 100 మార్క్స్ వచ్చాయి? అన్ని సబ్జెక్టులు కలిపి 100 మార్క్స్ అమ్మా. అన్ని సబ్జెక్ట్సా? ఏంటది? ఇది ఒక ప్రోగ్రెస్ కార్డా? ఇలాంటి ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొచ్చి 100 మార్క్స్ వచ్చాయని నా దగ్గరికి వచ్చి చెప్తావా? ఆ పక్కింటి సరస్వతి నా గురించి ఏమేం మాట్లాడుకుంటుందో. ఇప్పుడు ఇలా అనవసరంగా అందరి చేత మాటలు పడాల్సి వచ్చేలా చేసావు కదా. నేను ఏం చేస్తానో చూడు. ప్లీజ్ మా. జయశ్రీ, ఎక్కడున్నావే? ఏంటమ్మా? బట్టలన్నీ ఉతికి కాళ్ళు చేతులు నొప్పెడుతున్నాయి. అయితే పొయ్యి వంట చేసుకుని తీసుకురా అమ్మా. 5 minutes మా, సూపర్ గా ఉండి తీసుకొస్తాను. Two hours later. మా, నా వల్ల కుదిరినంత ట్రై చేశానమ్మా. వంట చేయడం చాలా కష్టం. అయ్యో, నిన్ను నమ్మి నీకు పని చెప్పాను చూడు, నన్ను అనుకోవాలి. నేనే చేస్తానులే. ఊరికే అక్కడికి వెళ్ళి కూర్చో. 5 minutes later. అమ్మా, నువ్వు సూపర్ అమ్మా. 5 నిమిషాల్లో ఇంత చేసావా? బాగా ఆకలేస్తోంది. ఏయ్, ఈ కూరగాయలు కలుపుకొని తిను. ఉండమ్మా. చూడు, చిన్నగా ఎలా తింటున్నావో. ఇలా తింటే ఒంట్లోకి శక్తి ఎలా వస్తుంది? ఇదిగో చూడు. ఇదిగో ఇలా తినాలి. మా, చాలా పాపమ్మా. అమ్మమ్మ నిన్ను ఇంత టార్చర్ పెట్టిందా? ఖచ్చితంగా ఆ దేవుడు వచ్చి కళ్ళు పొడిచేస్తాడు చూడు. అయ్యో, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. ఆ రోజు అమ్మమ్మ అంత స్ట్రిక్ట్ గా నాకు ఎన్నో విషయాలు చెప్పినందువల్లనే నేనిప్పుడు ఇంత డిసిప్లైన్ గా ఉన్నాను. వాళ్ళు ఏది చెప్పినా అది మన మంచి కోసమే చెప్తారు. మమ్మీ, అప్పుడు నేను కూడా నీలాగే డిసిప్లైన్డ్ గా ఉండమంటావా? బాయ్ మా, నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. చెప్పిన వెంటనే మారిపోయిందే. మన కథ అంత ఇన్స్పిరేషనల్ గా ఉందా ఏంటి?